పొద్దున్నే సాయంత్రం తిరగకపోయినా మీకు ఆకలేదు, కానీ చక్కగా తలస్నానం చేసి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రశాంతముగా కదలకుండా మెదలకుండా ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఆ రోజున ఎక్కువగా ఆకలి అవుతుంది. మునుపెన్నడూ లేని ఆకలి ఆ రోజు అవుతుంది. కారణం ఏంటంటే నీ ఉపవాస ప్రార్థనలో నువ్వు నిర్ణయించుకున్నది మెయిన్గా ఏంటంటే, నేను ఈ రోజున తిండి తినకూడదు అని నిర్ణయించుకుని వచ్చేసావు. ఇప్పుడు ఈ మనసు అనేటువంటిది తిండి తినకూడదు అని వచ్చినదే మైండ్లో ఉంది కనుక తిండి తినకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తావు కనుక ఆ రోజున ఎక్కువగా ఆకలేస్తుంది. ప్రియం పెట్టారు, ఎక్కువగా ఆకలేస్తుంది. నీ ఉపవాస ప్రార్థన అయ్యే వరకు కూడా నేను ఏమీ తినకూడదు, మంచిలు తాగకూడదు అనే ఆలోచనే ఉందో తప్ప నీ హృదయం, నీ భక్తి, నీ శ్రద్ధ, నీ ప్రార్థన జీవితం అంతా కూడా దేవునికి అప్పగించేయలేదు. నీ శరీరాన్ని, నీ బాడీని, నీ హృదయాన్ని పూర్తిగా దేవునికి సమర్పించేస్తే అసలు ఆకలి కాదు కదా, ఏమీ తెలియదు. నేను ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలనుకుంటున్నాను అని ఈ ఈ ఈ విషయాలపై నేను ప్రార్థన చేయాలి, ఖచ్చితంగా దేవుని దగ్గర సాధించాలి. తిండి అనేటువంటిది అసలు మనసులోకి రానివ్వకో. తిండి మానేశాను లేదా సాయంత్రం ఆ విషయాలన్నీ పూర్తిగా పక్కన పెట్టేయి. తిండి అనే ఆలోచన పక్కన పెట్టేసి నేను ఇవాళ ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలనుకుంటున్నాను కాబట్టి ఈ రోజున ఏ విషయాలపై నేను ప్రార్థన చేయాలి, ఏ విషయాలతో దేవునితో నేను వ్యాజ్యం ఆడాలి, ఏ విషయాల గురించి ఎక్కువగా నేను ప్రార్థన చేయాలి, ఎలాంటి వాక్యాలని అనుసరించి నేను నడుచుకోవాలి, దేవునిలో బలంగా ఎలా ముందుకు కొనసాగాలి, నా ఆత్మనే నా హృదయాన్ని పూర్తిగా దేవునికి సమర్పించుకోవాలి, ఈ రోజున గట్టిగా దేవుని నామా స్తుతించాలి, ఆరాధించాలి అని నిర్ణయం తీసుకుని కనుక వస్తే నువ్వు 2 రోజులుండు 3 రోజులుండు అసలు నీకు ఆకలే ఇది. కానీ ఉదయాన్నే లేచి నేను ఈ రోజున ఏమీ తినకూడదు అనుకుంటున్నాను అనుకుని కనుక వచ్చావా, వచ్చిన గంటకే నీకు ఆకలి. అదంతా ఎందుకు, అనుకున్న వెంటనే నీకు ఆకలి స్టార్ట్ అవుద్ది. ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. తిండి అనే ప్రస్తావన ఉపవాసం ఉండే దినాన్న అసలు నువ్వు నీ మైండ్లోనికి రానివ్వకూడదు. నీ మైండ్లోనికి ఏం రానివ్వాలంటే ఏ విషయాలపై ప్రార్థించాలి, ఏ విషయాల గురించి మాట్లాడాలి, దేవునికి ఎలా వ్యాజ్యం ఆడాలి అనే ద్వారా నేను ఏం పొందుకోవాలి, నాలో ఏం లోపాలు ఉన్నాయి, ఆ లోపాలను ఎలా సరి చేసుకోవాలి, దేవుని ఎదుట పశ్చాత్తాపడాలి, ప్రార్థించాలి, స్తుతించాలి, ఆరాధించాలి, పాటలు పాడాలి, ఆయన వాక్యాన్ని వినాలి, నేర్చుకోవాలి, నా లోపాలను సరి చేసుకోవాలి, ఈరోజు సాయంత్రం వరకు కూడా నేను పూర్తిగా దేవునిలోనే గడపాలి అని నిర్ణయం తీసి కనుక ఉపవాసాన దినాన్ని నువ్వు ప్రతిష్ఠిస్తే అసలు నీకు ఆకలి కాదు కదా, మంచినీళ్ళు కూడా తాగలేవు నువ్వు. కానీ మనం ఉపవాస ప్రార్థన అంటే మొట్టమొదటిగా ఆలోచన వచ్చేది ఏంటంటే తిండి తినడం మానేయడం అనేదే ఆలోచన కలిగి ఉంటాం. అలా ఆలోచన కలిగి ఎప్పుడైతే నిర్ణయం తీసుకొని ఉపవాసం ఉంటామో వచ్చిన మరుక్షణం నీకు ఆకలి స్టార్ట్ అవుద్ది. సరైన ప్రార్థన చేయలేవు, వాక్యం వినలేవు, నీరసం వచ్చినట్లుగా అనిపిస్తుంది, గుర్రం తిరిగినట్లుగా అనిపిస్తుంది, ఏదో అయిపోతున్నట్లుగా అనిపిస్తుంది, నిద్ర వచ్చినట్లుగా అనిపిస్తుంది, తల తిరిగినట్లుగా అనిపిస్తుంది, తలపూట వచ్చినట్లుగా అనిపిస్తుంది, కడుపులో ఎక్కడి నుంచో నొప్పి స్టార్ట్ అయినట్టుగా అనిపిస్తుంది. అసలు నువ్వు ఉపవాసం ఉన్న పేరే కానీ నీ మైండ్ అంతా కూడా నీ బాడీ పైనే ఉంది. హల్లెలూయా. నీ మైండ్ అంతా దేవుని పైన కాదు, దేని మీద ఉంది, నీ బాడీ పైన. ఏమైపోతుందో ఈ బాడీ అనే విధానంగానే ఉంది. ఉదాహరణకి ఏ వ్యక్తి అయినా పని మీద రాజమండ్రి వెళ్ళిపోయింది, తినడానికి తిండి కాసేపు తిందాం అనుకుంటా గడిపేసి సాయంత్రం వరకు ఉంటే ఏమన్నా నీరసం కానీ ఆకలి కానీ తెలుస్తుందమ్మా, చెప్పాలి, తెలుస్తుందా? తెలియదు. మరి ఎంత ప్రశాంతంగా కూర్చున్నా వచ్చిన పావు గంటకి నీకు ఆకలి వేస్తుందంటే నీ మైండ్ అంతా దేని మీద ఉంది, చెప్పాలి, మైండ్ అంతా దేని మీద ఉంది, ఆహారం మీద ఉంది. ఏదైనా పని మీద వెళ్ళిపోతాం, సాయంత్రం వరకు అసలు ఏమీ తినాం, కానీ కడుపుకి ఆకలి తెలియదు. ప్రియం పెట్టారా, ఎందుకు పనుల్లో పడిపోయాం, ఆ పని అన్నకి ఈ పని అన్నకి, ఆ పనిలో ఈ పనిలో పడిపోయి తిందామనే సమయానికి ఇంకో పని, మరలా తిందాం ఇంకో సమయం, ఇలాగ పడిపోయి ఆకలి వేయకపోవడమే కాకుండా తినని దానివల్ల అసలు నీరసం అనేటువంటిది అసలు నీకు రాలేదు. మరి ఉపవాస ప్రార్థనా దినమున చక్కగా ప్రశాంతముగా దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని యొక్క ఆత్మను కలిగిన నీకు ఆకలి ఎలా అనిపిస్తుంది అంటే నీ మైండ్ దేని మీద ఉంది, ఆహారం పైనే ఉన్నదే. కాబట్టి ఉపవాస దినాన్న అసలు ఆహారం అనేటువంటిదే నీ మైండ్లోనికి రానివ్వకుండా జాగ్రత్త పడాలి. హల్లెలూయా. ఉపవాస సమయం అయ్యే వరకు కూడా అసలు నీకు ఆకలి అవ్వదో, అయ్యాక మాత్రం నీ ఆకలిని ఎవడో ఆపలేడు. ప్రియని బిడ్డలారా, యేసుక్రీస్తు వారికి చూడండి,